నేను చెప్పేటువంటి ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వలన వీళ్ళు చేసిన ప్రతి ప్రయత్నంలోనూ అపజయాన్ని చవిచూడవలసి వస్తుంది. ఎవరైతే మేషరాశిలో జన్మించారో, మరియు మీన రాశిలో జన్మించారో, మరియు కుంభరాశిలో జన్మించారో వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం వలన ఏ పని చేసినా వీళ్ళకి అపజయం అనేది ఎదురవుతుంది. అలా అని వీళ్ళు ప్రయత్నించకుండా ఇంట్లో తిని కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి. సో కష్టపడితేనే ఫలితం అనేది లభిస్తుంది. ఒక చేపలు పట్టే వ్యక్తి ప్రతిసారి వల విసిరిన ప్రతిసారి తను అనుకున్నటువంటి చేపలు రావు. ఒక 10 సార్లు విసిరితే ఒకసారో 2 సార్లకు 1, 2 చేపలు పడుతుంటాయి. అలా అని ఆయన ఇవాళ పడలేదు నేను వెళ్ళను, ఈ రోజుకి నా కుటుంబం పస్తులు ఉండాలి, ఎప్పుడైతే బరువు బాధ్యతలు ఉంటాయో, కష్టాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా విజయ బాపుట ఎగరవేస్తారు. మీరు మేషరాశిలో జన్మించిన, మరియు కుంభరాశిలో జన్మించిన, మరియు మీన రాశిలో జన్మించిన ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా దోషాన్ని సవరించుకోండి. ఎందుకనంటే మనం యుద్ధానికి వెళ్లే ముందు మనకు వాడాల్సిన కత్తి ఎంత పదునుగా ఉంటే యుద్ధంలో విజయం మనకి అంత కాన్ఫిడెన్స్ అనేది మన చేతిలో ఉంటుంది. అలానే ఎవరైతే మేషరాశిలో జన్మించినా, మరియు కుంభరాశిలో జన్మించినా, మీన రాశిలో జన్మించినా మీరు చేసే ఈ శని ప్రభావం వల్ల మీరు చేసే ప్రతి పని ఆలస్యం అవ్వచ్చు. ఇవాళ అవ్వాల్సిన పని వారం రోజుల్లో పూర్తి కావచ్చు. ఒక్కసారి మీ పేర్లో ఉన్నటువంటి సంఖ్యా దోషాన్ని సవరిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో విజయ బాహుట ఎగరవేస్తారు.